నమస్తే బ్రదర్. నమస్కారం అండి. నిన్న ఆసరాకు 1480 కోట్లు రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు పసుపు కుంకుమ ఈ పథకాలన్నీ కూడా 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పేసి అసలు ఒకే ఒక సంవత్సరం ఇచ్చారు. అది కూడా ఎలక్షన్ కి 6 నెలలు ఉన్నదన్న టైంలో ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా సరే 5 సంవత్సరాలు ఇచ్చారు. 5వ సంవత్సరం ఎలక్షన్ టైం దగ్గర అవ్వడం వల్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం అని అనుకోవచ్చండి. ఓకే. అలాగే మరి జగనన్న విద్యాదీవెన, చేయూత, ఏబీసీ, ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి పథకం కూడా 5 సంవత్సరాల నుంచి కంపల్సరీగా అమలు చేసే కార్యక్రమంలో 5వ సంవత్సరం ఎలక్షన్ ఉన్న సందర్భంగా 5వ సంవత్సరం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఎలక్షన్ అయిపోయినా సరే ఇచ్చిన మాట ప్రకారంగా 5వ సంవత్సరం కూడా ఇవ్వాలి కాబట్టి ఎలక్షన్తో సంబంధం లేకుండా ఏదో ఓట్ల ఎలక్షన్ అయిపోయింది మనకి ఇవ్వాల్సిన బాధ్యత లేదని తప్పించుకోవచ్చండి. కొంతమంది నాయకులు చేసే పని అది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అటువంటిది ఉండదు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా నా మాట మీద నిలబడాలి కాబట్టి రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఏ కార్యక్రమాన్ని కూడా 5 సంవత్సరాలు 100% న్యాయం చేయాలి కాబట్టి ఎలక్షన్ అయిపోయినా సరే కంపల్సరీ ప్రతి పథకం కూడా అమలు చేస్తున్నారండి. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదనం అండి. ఓకే. ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారు అనుకుంటున్నారు? కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి వేస్తారండి. ఎందుకంటే ప్రజలందరికి కూడా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100% ప్రతి పథకం కూడా మాకు ఇది రాలేదు, ఇది వస్తుందన్న కార్యక్రమాలు ఏమి కూడా చేయలేదండి. అసలు 100% ప్రతి కార్యక్రమం కూడా అమలు చేసేటట్టు చేస్తున్నారండి. ఎందువల్ల అంటే ఇంతకుముందు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే నాయకులకి పార్టీల తరఫున జెండాలు పట్టుకొని తిరగాలండి. ఇప్పుడు అలాంటి కార్యక్రమం ఏమి లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేటట్టు 100% అమలు పరిచేటట్టు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాం అండి. ఓకే. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? పక్కగా టార్గెట్ 175 అండి. 175లోనే ఎవరో స్వార్థపరుల రాజకీయంలో చేసి కుమ్మక రాజకీయాలు చేసి జనాలు బెదిరించితే తప్ప వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం అన్నది సమస్య లేదండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా 100% 5 years కూడా అమలు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అండి. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ప్రజలు బాగా ఎక్కువగా ఉన్నారండి. ఓటకు హామీలు ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇచ్చినవి కేవలం 9 హామీలు అండి. 9 హామీలే ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని చెప్పినాడు ఆయనే. మరి ఇప్పుడు ఆయన 24 హామీలు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఇప్పుడు సింగపూర్ అవుతుందా? పేద ప్రజలకు ఇల్లు లేకుండా పోతామంటే ఇల్లు ఇచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు బాత్రూమ్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఎవరికి కూడా కూడు గుడ్డ చదువు ఆరోగ్యం ప్రధానంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా 10% 20% పేద ప్రజలు ఉన్నా వాళ్ళందరూ కూడా 100% ప్రతి ఒక్కరికి కూడా అన్నీ ఉండాలన్న ఉద్దేశంతో చాలా మందికి ఇల్లులు ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి ఇల్లు స్థలంతో పాటు ఇల్లులు గ్రాంట్ కూడా ఇచ్చారండి. దానివల్ల ప్రతి ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తారని నమ్ముతున్నాం అండి. ఓటు వేస్తారని నమ్ముతున్నాం అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్.